హలో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం టాప్ ఫార్మసీ కాలేజెస్ లిస్ట్ అనేది చూద్దాం. ఏపీలో మీ ర్యాంక్ ఎంత వచ్చిందో దాన్ని బట్టి కాలేజెస్ అనే లిస్ట్ చెప్తాను. కమెంట్లో మెన్షన్ చేయండి మీ ర్యాంక్ ఎంత వచ్చిందో. దాన్ని బట్టి ఈ బెస్ట్ కాలేజీలో మీ ర్యాంక్ని బట్టి ఏ కాలేజీలో సీట్ వస్తుంది డీటెయిల్ తెలుసుకుందాం. ఫస్ట్ ఏవి యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీలో ఇది విశాఖపట్నంలో లొకేట్ అయి ఉంటుంది. ఇది అనేది గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజు. మనకి అప్రాక్సిమేట్ ఫీజు ఎంత అవుతుందంటే 82,000 అయితే అవుతుంది. గవర్నమెంట్ సీట్ వస్తే ఫ్రీగానే హాస్టల్కి ఒకవేళ మీరు బయట ఉండాలంటే హాస్టల్ ఫీజు అనేది పే చేసుకోవాలా. అండ్ నెక్స్ట్ జేఎన్టీయూ కాలేజ్ వచ్చి కాకినాడలో ఉంది. జేఎన్టీయూ కాలేజ్ కాకినాడ. ఇది ఫార్మసీ గవర్నమెంట్ కాలేజీ. మనకి మొత్తానికి ఓవరాల్గా పర్ ఇయర్కి వచ్చేసి 40,000 అవుతుంది. నెక్స్ట్ ఎస్వియు కాలేజ్ అనేది తిరుపతిలో ఉంది. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. ఇది కూడా టాప్ మోస్ట్ యూనివర్సిటీ. ఫస్ట్ గవర్నమెంట్ ఇక్కడ వరకు గవర్నమెంట్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ ప్రైవేట్ కాలేజ్ లిస్ట్ అనేది చూద్దాం. ఇది గవర్నమెంట్ కాలేజ్. ఇది మనకి సెల్ఫ్ ఫైనాన్షియల్గా ఏమైనా చదవాలనుకుంటే 2,41,000 అవుతుంది. దీంట్లో కొంచెం ఫీజు ఎక్కువే, కానీ జాబ్ కానీ ప్లేస్మెంట్స్ ఆఫర్స్ కానీ ఈ కాలేజీలో కొంచెం ఎక్కువ వస్తుంటాయి. నెక్స్ట్ శ్రీ పద్మావతి కాలేజ్. ఈ కాలేజ్ వచ్చేసి తిరుపతిలో ఉంది. ఇది అనేది గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ. దీంట్లో ఫీజు వచ్చి చాలా తక్కువ, అండ్ ప్లేస్మెంట్స్ కూడా కొంచెం యావరేజ్గానే వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇది లాస్ట్ గవర్నమెంట్ కాలేజ్. ఈ గవర్నమెంట్ కాలేజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రైవేట్ కాలేజ్ లిస్ట్ అనేది చూద్దాం. ఆచార్య కాలేజ్. ఈ కాలేజ్ అనేది గుంటూరులో ఉంది. ఇది కూడా కొంచెం టాప్ మోస్ట్ కాలేజ్ గుంటూరులో. ఈ కాలేజీలో ప్లేస్మెంట్ ఫీజు వచ్చి చాలా తక్కువ, అండ్ ప్లేస్మెంట్స్ కొంచెం చాలా బెటర్గా ఉన్నాయి. నెక్స్ట్ ఈ ఓవరాల్గా గవర్నమెంట్ కాలేజ్ లిస్ట్లో మనకి టాప్ మోస్ట్ ఉండేది ఆంధ్ర యూనివర్సిటీ అండ్ ఎస్వియు. ఈ బోత్ దానిలలో కొంచెం జాబ్ ప్లేస్మెంట్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఈ టాప్ మోస్ట్ అయిపోతే నెక్స్ట్ వచ్చేసి జేఎన్టీయూ అయిపోయిన తర్వాత శ్రీ పద్మావతిలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. ఇది మొత్తం టాప్ మోస్ట్ గవర్నమెంట్ కాలేజ్, అది ఫార్మసీ వాళ్ళకి. ఇంకా టాప్ మోస్ట్ ప్రైవేట్ కాలేజ్ లిస్ట్ అనేది చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ ప్రైవేట్ కాలేజ్ లిస్ట్ శ్రీ విష్ణు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. ఇది భీమవరంలో ఉంది. ఇది కూడా ప్రైవేట్ కాలేజ్. దీంట్లో కాలేజ్ ఫీజు వచ్చి ఓవరాల్గా 60K పడుతుంది. అండ్ హాస్టల్కి సపరేట్గా మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కాలేజ్ వచ్చి శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. ఇది అనేది చిత్తూరులోనే ఉంది. ఇది అనేది ప్రైవేట్ కాలేజ్ ఫీజు వచ్చి 65K ఉంటుంది మ్యాక్సిమం. ఈ మొత్తం లిస్ట్ అనేది చెప్పా కదా, దీంట్లో మీకు సీట్ వస్తే ఫ్రీనే. కాలేజ్ ఫీజు హాస్టల్ కూడా పే చేసుకోవాలా. సీట్ రాకపోతే మీరు బై హ్యాండ్ పే చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ కాలేజ్ వచ్చి గుంటూరులో ఉంది. చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ కాలేజ్. ఇది ప్రైవేట్ కాలేజ్ ఫీజు వచ్చి దీంట్లో చాలా తక్కువ. హాస్టల్ ఫీజు కూడా చాలా తక్కువే. ప్లేస్మెంట్స్ కూడా కొంచెం బెటర్గానే వస్తున్నాయి. ఒకవేళ చూడాలనుకుంటే ఇది ఒక ట్రై చేయండి. నెక్స్ట్ రాఘవేంద్ర కాలేజ్ వచ్చి అనంతపురంలో ఉంది. ఇది వచ్చి ప్రైవేట్ కాలేజీ. ఈ అనంతపురంలో ఉండే కాలేజీ కొంచెం బెటర్గానే ఉంది, ఎందుకంటే అనంతపురంలో ఉండేది ఇది పెద్ద కాలేజు. సో ఇది 52K అంటే 53K దగ్గరలో పడుతుంది కాలేజ్ ఫీజు. హాస్టల్కి వచ్చి మీరు సపరేట్గా పే చేసుకోవాలా. నెక్స్ట్ మీకు ప్లేస్మెంట్స్కి వచ్చేసరికి మొత్తం కాలేజ్ లిస్ట్ అయిపోయిన తర్వాత మీకు అనేది ప్లేస్మెంట్స్ అనేవి చెప్తాను డీటెయిల్గా. అండ్ కేవీఎస్ఆర్ సిద్ధార్థ. ఈ కాలేజ్ వచ్చి విజయవాడలో ఉంది. ఇది ప్రైవేట్ కాలేజ్. 63K పడుతుంది. నెక్స్ట్ ఈ 2 కాలేజెస్ గుంటూరులో ఉన్నాయి. గుంటూరులో వచ్చి ఇంతకుముందు ఒక కాలేజ్ చూసినాం. ఇది మొత్తం గుంటూరులో 3 కాలేజెస్ ఉన్నాయి. ఈ 3 కాలేజ్లో బెస్ట్ కాలేజ్ ఏదని చెప్పాలనుకుంటే ఫస్ట్ ఆచార్య నాగార్జున కాలేజ్ అయిపోతే ఈ 2 అనేది కొంచెం బెస్ట్ కాలేజే. ఇది కొంచెం చూసుకోండి. ఇది ప్రైవేట్ కాలేజ్ బోత్. ఇది 60K, ఇది 44K. ఈ బోత్ దాంట్లో చూసుకుంటే ప్లేస్మెంట్స్ వచ్చి దీనిలలో అనేది ప్లేస్మెంట్స్ అనేది బాగా జరుగుతుంది. దీంట్లో కొంచెం పర్లేదు, ప్లేస్మెంట్స్ ఓవరాల్ కొంచెం బెటర్ అని చెప్పచ్చు. ఇవి నీకు మొత్తం ప్లేస్మెంట్స్కి చూడాలంటే గవర్నమెంట్ కాలేజ్ బెస్ట్ ఏవి ఆంధ్ర యూనివర్సిటీ, జేఎన్టీయూ, ఎస్వియు. ఈ 3 దాంట్లో ప్లేస్మెంట్స్ అనేవి బాగున్నాయి. నెక్స్ట్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. అండ్ ప్రైవేట్లో చూసుకుంటే చిత్తూరులో ఇది బాగానే ఉన్నాయి ప్లేస్మెంట్స్. నెక్స్ట్ అనంతపురం. నెక్స్ట్ గుంటూరు కాలేజ్. దెన్ నెక్స్ట్ రిమైనింగ్ కాలేజ్ అని కొంచెం బెటర్ అని చెప్పచ్చు. ఇది టాప్ మోస్ట్. మొత్తం ఈ ఓవరాల్గా ఈ 2లో ఏ కాలేజ్ చేరినా ప్లేస్మెంట్స్ కొంచెం భయం ఉండదు. అండ్ అదే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫుడ్ కానీ ఎవ్రీథింగ్ బెటర్ అని చెప్పచ్చు. నెక్స్ట్ మీకు ఈ ఫార్మసీ చేరాలనుకుంటే ఏ కాలేజ్ బెస్ట్, అదేమన్నా డౌట్ ఏమన్నా అనిపిస్తే కమెంట్లో మెన్షన్ చేయండి. వాళ్ళ ర్యాంక్ని బట్టి బెస్ట్ కాలేజ్ లిస్ట్ అనేది చెప్తాను. ఆర్ఎల్స్ ఒకవేళ వాళ్ళ
వాళ్ళకి ఏ కాలేజ్ కావాలనుకుంటే ఆ కాలేజ్ నేమ్ మెన్షన్ చేస్తే ఆ కాలేజీ గురించి చెప్తాను డీటెయిల్గా. అండ్ ఆ కాలేజీలో ర్యాంక్కి సీట్ వస్తుందా లేదా, ఆ కాలేజీలో ప్లేస్మెంట్స్ రేట్ ఎంత, ఫుడ్ ఎట్లా ఉంది, ఎవ్రీథింగ్ డీటెయిల్గా చెప్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒకవేళ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.